జగన్ రెడ్డి ఉన్మాద చర్యలు పైచాచికత్వం పరాకాష్ఠకు చేరింది. జగన్ రెడ్డి అబద్ధాలకు ప్రతిరూపంలా కనిపిస్తున్నాడు. ఎప్పుడో హిట్లర్ మంత్రివర్గంలో ఉన్న గోబెల్స్ గురించి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసినాక గోబెల్స్ ఏమాత్రం కూడా ఆయనకు సరిసమానం కాదు. పెన్షన్ల విషయానికి వచ్చేటప్పటికి శవాలపై పేలాలు ఏరుకున్నట్టు శవ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసును, కోడికత్తి రెండిటి ద్వారా రాజకీయ లబ్ధి పొందారు. ఈరోజు పెన్షన్ల విషయంలో కూడా దానికి ఒక రాజకీయ రంగు పులిమి, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందటానికి జగన్ రెడ్డి ఆడుస్తున్నటువంటి నాటకం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అసలు నిధులు లేని పరిస్థితి, ఒక్క రూపాయి కూడా లేకుండా తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకమే ఈరోజు పెన్షన్లను ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న మధ్యాహ్నానికి అప్పులు చేసి ఆయన ఒక 4,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అతను నిన్న పంపిణీకి పూనుకున్నాడు. 2.7% నిన్న కంటిన్యూడ్ తుడుపుగా పంపిణీ జరిగింది. అసలు పంపిణీ చేయడానికి కేవలం వాలంటీర్లే కావాలా? అంతకుముందు ఎప్పుడు కూడా వాలంటీర్ లేకపోతే పంపిణీ జరగలేదా? నీకు మద్యం దుకాణాల కాడ మద్యం మీద ఆదాయం కోసం సమాజంలో అత్యంత గౌరవప్రదంగా ఉన్న వృత్తుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్ళి మద్యం షాపుల కాడ పెట్టి మద్యాన్ని అమ్మించిన నువ్వు పేదలకు, ముసలి వాళ్లకు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయటానికి అలాంటి యంత్రాంగం నీ దగ్గర లేదా? సామాజిక సేవ చేయటానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, సచివాలయ ఉద్యోగుల్ని అనేక మంది వేల సంఖ్యలో ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎందుకు పంపిణీ చేయలేకపోయావు? ఒక పైచాచిక ఆనందం పొందటానికి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, రాష్ట్రం తగలబడతా ఉంటే చలిగాచుకొని పైచాచిక ఆనందం పొంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా సక్రమంగా పంపిణీ చేయకుండా ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపైకి నెట్టడానికి నువ్వు ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. అంతే తప్ప దీనిలో తెలుగుదేశం వాళ్ళ పాపం కానీ, తెలుగుదేశం వాళ్ళ పాత్ర కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేని అంశాన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి చుట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి నాటకాలు. జగన్మోహన్ రెడ్డి చూస్తే ముగ్గురు గుర్తుకొస్తా ఉంటారు. ఆయన వికృతి చర్యలు, ఆయన యొక్క హత్యలు, హత్య రాజకీయాలను, నేర స్వభావాన్ని చూసినప్పుడు అతనిలో హిట్లర్ కనిపిస్తూ ఉంటాడు. అతను ఆడే అబద్ధాలు, అతను చెబుతున్నటువంటి బూటక మాటలు, అవాస్తవాలను చూసినప్పుడు గోబెల్స్ కనిపిస్తూ ఉంటాడు. అతను రాజధాని మార్చినప్పుడు, రంగులు వేస్తున్నప్పుడు, పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అతనిలో తొగ్గులకు కనిపిస్తూ ఉంటాడు. ఈ త్రిమూర్తులు జగన్మోహన్ రెడ్డిలో చూడొచ్చు మనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి వికృతి చేస్తున్న త్వరలో ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చూడడానికి సిద్ధంగా ఉన్నారు. పెన్షన్ల విషయం కానీ, రాష్ట్రంలో మీరు ఆడుతున్నటువంటి శవ రాజకీయాలు కానీ, శవాలపై పేలాలు ఏరుకుంటున్న అంశాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో నీకు గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తా ఉన్నాం.